హాయ్ గైస్, నేను మీ యశ్వి ప్రసాద్. ఈరోజు మార్కెట్కి వెళ్ళి ఒక ½ కేజీ మేక తలకాయ తీసుకొచ్చానండి. తలకాయ మాంసం. అలాగే ఈ తలకాయ మాంసాన్ని వండుకునే పద్ధతి ఏంటంటే, ఫస్ట్గా మనం తీసుకున్న దాకలో ఒక 9 చెంచాలు నూనె పోసుకోవాలండి. ½ కేజీ తలకాయ మాంసానికి ఒక 9 చెంచాలు నూనె పోసుకోవాలి. అలాగే 2 టమోటాలు, 2 ఉల్లిగడ్డలు కోసుకొని పక్కన పెట్టుకుంటే ఈలోపు నూనె కాగుతూ ఉండిద్ది అన్నమాట. నూనె కాగుతూ ఉండటం బాగా కాగలా ఉండాలండి. అలాగే మాంసాన్ని కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, అన్నీ సిద్ధం చేసుకుందాం మనకు కావాల్సిన ఐటెం మొత్తం. అలాగే నూనె కాగిందో లేదో చూసుకున్న తర్వాత ఫస్ట్గా ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి వేసుకొని కాస్త కూసినసేపు ఉల్లిపాయలు రంగు మారాలండి, కొద్దిగా వేగాలి. వేగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వచ్చి 2 టేబుల్ స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా దాన్ని కూడా మగ్గనియాలండి. పచ్చివాసన పోయేదాకా. పచ్చివాసన పోవాలండి, పచ్చివాసన పోకపోతే బాగోదు. చూసారా ఫ్రెండ్స్, పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా మగ్గాక ఆ తర్వాత ఏం చేయాలంటే, మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో ఆ తలకాయ మాంసాన్ని దాకలో పోసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, తలకాయ మాంసం దాకలో పోసుకున్న తర్వాత ఒకసారి తిప్పుకోవాలండి. మొత్తం పైనుంచి కింద దాకా మొత్తం నీట్గా తిప్పుకుంటే అల్లం పేస్ట్ మిశ్రమం అంతా దానికి తలకాయ మాంసానికి అంటుకుపోద్ది అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, మొత్తం తిప్పుకుంటే మంచిది. ఇలా తిప్పుకున్న తర్వాత కాసేపు మగ్గనిద్దామండి. మగ్గనిచ్చిన తర్వాత మనం ముందుగా కోసుకున్న 2 పెద్ద సైజు టమోటాలు ముక్కలను కూడా కాసేపు మాంసం మ్యాగ్నేట్ అయిన తర్వాత ముక్కలను కూడా వేసుకోవాలండి. టమోటా ముక్కల్ని చూసారు కదా ఫ్రెండ్స్, టమోటా ముక్కలు కూడా వేసేసాం. టమోటా ముక్కలు కూడా వేసేసిన తర్వాత కాసేపు మళ్ళీ తిప్పుకోవాలి. తిప్పుకుంటే ముక్కలు ప్రతి మూలకి వెళ్తాయండి దాకలో. దాని తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోవాలండి. సరిపడా సాల్ట్, ½ కేజీ మటన్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఓకేనా, సాల్ట్ కూడా వేసుకున్నాం. దాని తర్వాత మరొక ఐటెం ఏంటంటే పసుపు అండి. కంపల్సరీ ప్రతి కూరలో పసుపు వేయాలండి. యాంటీబయాటిక్ లాంటిది పసుపు కూడా మంచిదండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకోవాలి. పసుపు వేసుకొని తిప్పేసుకున్నాం. చూసారా ఫ్రెండ్స్, ఇట్లా తిప్పుకుంటే మనం వేసిన ప్రతి మిశ్రమం కూడా ప్రతి ముక్కకు అంటుకోవాలండి. లోపల ముక్కకు అంటుకుంటేనే బాగుంటుంది. ఆ తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గనిద్దామండి. మ్యాగ్నేట్ అవ్వాలి. చూసారా ఫ్రెండ్స్, అలా కాసేపు మగ్గిన తర్వాత ఇంకొకసారి తిప్పుకోవాలండి. ఎప్పటికప్పుడు తిప్పుకుంటేనే కూర కలిసిద్దండి, నీట్గా ఫ్రెష్గా ఉడికిద్ది కూడా. కొద్దిగా మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. చూసారా ఫ్రెండ్స్, 3 టేబుల్ స్పూన్లు కారం. ఏదైనా కారం వేసాక అది కలరింగే మారిపోద్దండి. చూసారుగా, కారం పడిన తర్వాత అది యొక్క షేపే వేరు. చూసారుగా, కారం వేసిన తర్వాత ఇప్పుడే తినాలనిపిస్తుందండి బాబు, కానీ ఇంకా ఉంది. చూసారా ఫ్రెండ్స్, ఇలా తిప్పుకున్న తర్వాత నీట్గా తిప్పుకోవాలండి. నీట్గా ప్రతిదీ లోపల కలుపుకుంటేనే మాంసానికి ఎక్కిద్దండి ఏదైనా సరే. కొంతసేపు ఉడకనిచ్చిన తర్వాత చూసారా ఫ్రెండ్స్, మాంసం అంటే ఇంకా ఉడకాలంటే దాన్ని ఏం చేయాలి, వాటర్ పోయాలి. ఎందుకంటే ఒక 2 గ్లాసులు వాటర్ పోస్తే కానీ అది ఉడకదు బాగా. తలకాయ మాంసం కదండి. తలకాయ మాంసం ఉడకాలంటే
వాటర్ పోయాల్సింది కంపల్సరీ. వాటర్ పోసి కాసేపు మూత పెట్టి మొత్తం ఉడకనిద్దామండి. పెట్టేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఉడకనిద్దాం ఒక పావు గంట సేపు. చూసారా ఫ్రెండ్స్, ఉడుకుతుంది. ఇంకోసారి తిప్పుకుందాం ఎంతవరకు ఉడికిందని. వాటర్ కూడా కొంతవరకు ఇంకిపోవాలండి. మనం ఎంత పోసామో ఆ వాటర్ మొత్తం కొంత ఇంకాలి. చూసారా ఫ్రెండ్స్, కొంత వాటర్ లెవెల్ తగ్గింది ఇందాకన్నా, ఇప్పుడు కొద్దిగా తగ్గింది వాటర్ లెవెల్. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకుందామండి. మూత పెట్టేసుకుంటే కొద్దిగా వాటర్ లెవెల్స్ తగ్గాలి, ఇంకా ముక్క కూడా ఉడకాలి. మూత పెట్టేసుకుందామండి. పెట్టేసాక మూత చూసేదా మొదటి 15 నిమిషాల తర్వాత కూడా మంచిగా ఉడికిపోయిందండి లోపల. ఇప్పుడు ఏం చేసుకోవాలంటే మనం కొద్దిగా గరం మసాలా కొద్దిగా టేబుల్ స్పూన్ వేసుకొని సరిపోద్దండి. ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుందాం. చూసారా ఫ్రెండ్స్, టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని దాని తర్వాత కొద్దిగా తిప్పుకుందామండి. తిప్పేసుకుంటే కూడా మసాలా ముక్కగా పట్టిద్ది. లాస్ట్ ఫినిషింగ్ అన్నమాట కొత్తిమీర వేసుకుంటే ఇక ఆల్మోస్ట్ అయిపోయినట్టేదండి మనకు కర్రీ. చూసారా, కొత్తిమీర కూడా వేసేసుకొని చూసారా ఫ్రెండ్స్, కూర బాగా ఉడికిపోయింది కూడా. వాటర్ మొత్తం పోయింది. ఇందాక ఎంత ఉంది వాటర్, చాలా వాటర్ ఉంది. కానీ వాటర్ మొత్తం పోయి మాంసం ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది. మన కర్రీ కూడా రెడీ అయిపోయింది.